1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో ఇప్పుడు మరి డాలర్ డ్రీమ్స్ కి కళలు చెదిరిపోయాయి అనుకోవాలా? ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిన వారికి కూడా జాబ్ ఉంటుందా పోతుందా అనే పరిస్థితి కనబడుతుంది. ఇంకా చదువు కోసం వెళ్ళిన వాళ్ళ సంగతి అయితే చదువు పూర్తయ్యాక కూడా జాబ్ దొరకట్లేదు. ఇంకా H1B వీసా, ఈ వీసాలన్నీ కూడా రూల్స్ స్ట్రిక్ట్ చేసేసాడు. కొత్త కొత్త రూల్స్ అనేది తేవడం జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఈ టైంలో అమెరికా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ డాలర్ డ్రీమ్స్ పైన ఈ ప్రభావం ఎలా పడుతుంది? ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటాం. అమెరికాలో డేంజర్ బిల్స్, నిజంగానే డేంజర్ బిల్స్ జరుగుతున్నాయి. ఎవరికి డేంజర్ బిల్స్? అమెరికన్స్ కూడా డేంజర్ బిల్సే ఒక రకంగా చెప్పాలంటే. బయట వెళ్ళినట్టు వలసవాదులకే కాదు, అమెరికాలో అక్కడ ఉన్నవాళ్ళు కూడా ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఎవడు కొంప ముంచుతాడో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ 200% సుంకం అంటాడు, రేపొద్దున వాడు ఒప్పుకోకపోతే 400% అంటాడు. అది తమ వాళ్ళ మీదనే పడుతుంది అన్నట్టు బుద్ధి జ్ఞానం కూడా లేనట్టు పరిస్థితి లోపల ఆ మాత్రం కూడా ఎందుకు అతనికి ఆలోచన జ్ఞానం ఉండలేదు. ఇప్పుడు ఎవరి మీద పడదది? సుంకం పెంచితే అంటే అమెరికాలోకి ప్రవేశిస్తున్న వస్తువులు ఏవైతే దిగుమతి చేసుకోబడుతున్న వస్తువులు ఉన్నాయో ఆ వస్తువుల మీద ఇప్పటిదాకా ₹100 ట్యాక్స్ వేస్తున్నాడు అనుకుందాం. దాన్ని ₹200 ట్యాక్స్ చేశాడు. ఎవరు కట్టాలి? అమెరికన్స్ పే చేయాలి. అంటే నీ అమెరికన్ పౌరులు ఇప్పటిదాకా ₹100 వస్తున్న వస్తువులు ₹200 కొనుక్కోవాలి. కొనుక్కోవడం వల్ల మొట్టమొదటి నష్టం ఎవరికి వస్తుంది? అమెరికన్ ప్రజలకు వస్తుంది. తర్వాత సప్లై చేసేవాడు ఏంటంటే ఎక్కువ రేటు ఉంది కాబట్టి కొనడం తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం తను నష్టపోతాడనే భావన కొంత కలుగుతుంది. అది ఒకవేళ నిజంగా ఆ వస్తువు ఖచ్చితంగా అనివార్యంగా కావాల్సిన వస్తువు అయి ఉంటే, దానికి అలవాటు పడి ఉంటే 200 పెట్టి కొనుక్కుంటారు. కానీ కొనుక్కుంటారు కానీ తిట్టడం అయితే తిట్టారు కదా. ప్రెసిడెంట్ చేసిన పని వల్ల ఇది మనకు జరిగిందనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేస్తాడో తెలియని పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నటువంటి స్థిరపడ్డ వాళ్ళు, అమెరికాలో ఆల్రెడీ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులే, డేంజర్ బిల్స్ ఎప్పుడు మోగుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక వలసకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అంటే మన దగ్గర అంటరాని వాళ్ళని ఎలాగైతే ఒకప్పుడు దేశం అభివృద్ధి కాకముందు, స్వాతంత్రం రాకముందు దళిత వర్గాల్ని ఇళ్లలోకి రానివ్వకపోవడం, దేవాలయాల్లోకి రానివ్వకపోవడం, వాళ్ళని చూస్తేనే బండబూతులు తిట్టడం, ఎట్లాంటి సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలు ఇప్పుడు అమెరికా లోపల సిమిలర్గా కాకపోయినప్పటికీ రోడ్డు పక్కన కనబడి ఫోటోలు తీసుకుంటున్న వాళ్ళని కూడా పట్టుకొని నువ్వెవరివి అని అడగడం. నేను ఇండియన్ని, ఇండియా నుంచి వచ్చావు, మరి ఇండియా మంచిదా అమెరికా మంచిదా అని అడగడం. రెండు మంచివేనని చెప్పినప్పుడు బండబూతులు తిట్టుకుంటూ నువ్వు వెంటనే ఇండియాకు వెళ్ళిపో, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇది మా కంట్రీ, మీలాంటి వెధవలందరూ వచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ దేశం నుంచి మొత్తం డబ్బంతా లాక్కుపోతున్నారు అని బండబూతులు తిడుతూ ఉంటే ఏ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలి. అది అగెన్స్ట్ ది రూలే. ఒక వ్యక్తిని కించపట్టేట్టుగా మాట్లాడడం, ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం, ఒక వ్యక్తిని అబ్యూజ్ లాంగ్వేజ్ ఉపయోగించడం అనేటువంటిది అమెరికన్ సెక్షన్స్ ప్రకారంగా అది తప్పనిసరిగా నేరం అవుతుంది. కానీ ఇంతవరకు ఒక కేసు పెట్టిన దాఖలాలు లేవు. అలాగే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ జరుగుతూ ఉంది. విపరీతంగా ముఖ్యంగా ఇండియన్స్ దృష్టిలో పెట్టుకొని, ఇండియన్స్ అంటే వాళ్ళకి ఎక్కువ కోపం. కారణం ఏమిటి? ఇండియన్స్ తెలివైన వాళ్ళు నెంబర్ 1, ఇండియన్స్ మేధావులు నెంబర్ 2. మేధావులు కాకపోతే ఎక్కడో ఇండియా నుంచి పొట్టబట్టుకుని వెళ్ళి అమెరికాకు వచ్చి ఇక్కడ ఒక కంపెనీ సీఈఓగా ఎట్లా మారుతాడు? ఒక కంపెనీ కాదు, 100 కంపెనీలకు సీఈఓలుగా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా ఉన్నారు. అంటే ఏమిటి? మన అమెరికన్స్ కన్నా ఇండియన్స్ మేధావులు, శక్తి సంపన్నులు, వాళ్ళ ముందు మనం గెలవలేము, వాళ్ళు ఉన్నంతకాలం మనకు ఆ ఉద్యోగాలు రావు, మనం ఎప్పటికీ సెకండ్ రేట్ పౌరుగానే ఉండాల్సి వస్తుంది ఈ దేశంలో అన్నటువంటి భావనకి వాళ్ళు వచ్చారు. దానికి తోడు ట్రంప్ వలసవాదుల వెంట పడి తరమడం మొదలుపెట్టేసరికల్లా వాళ్ళకు బలం వచ్చింది. ఎవరైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా ట్రంప్ యొక్క నిర్ణయాల ప్రకారంగా ట్రంప్ని ఆసరాగా చేసుకొని, ట్రంప్ మన వైపు ఉన్నాడు, ట్రంపే అసహించుకుంటున్నప్పుడు మనం అసహించుకుంటే తప్పేమిటనే ఉద్దేశంతో విపరీతంగా సోషల్ మీడియా లోపల వాళ్ళకు వ్యతిరేకంగా, ఇండియన్స్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, తిట్టడం, పేర్లతో కూడా దూషించడం, దేవాలయాల గురించి మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం, కమ్యూనిటీ గురించి అసభ్యంగా మాట్లాడేటువంటి రకరకాల పోస్టులు వస్తున్నాయి. దీనికి తోడుగా ఐటీ రంగంలో అక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఎప్పుడైతే ఆక్రమించుకుందో అప్పుడు ఐటీ లోపల లేఆఫ్స్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉన్నాయి. ఏ క్షణంలో ఏ ఉద్యోగం ఓడిపోతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ప్రతి కంపెనీ సంవత్సరానికి 10,000, 20,000, 25,000, 30,000 మందిని, అమెజాన్ లాంటి దాంట్లో 40,000 దగ్గర దాదాపుగా తీసేసే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా తెలియని పరిస్థితి నెంబర్ 1. నెంబర్ 2,
వీసాల పరిస్థితి, H1B వీసా జారీ ఇంతకుముందు ఒకసారి అయిపోయి ఉంటే ఆటోమేటిక్గా వెంటనే అక్కడ అప్గ్రేడ్ అయిపోయేది, మళ్ళీ తిరిగి ఉద్యోగం కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు అలా కాదు, దాన్ని మళ్ళీ తిరిగి రీఅప్లికేషన్ చేసుకోవాలి. అది పెట్టిన తర్వాత ఆ అప్లికేషను $1,00,000 పెట్టాలనేది కండిషన్ పెట్టారు. అది కంపెనీ వాడు ఇప్పుడు మరి $1,00,000 పెళ్లి చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని కంపెనీస్కి. తర్వాత అది వస్తుందో లేదో తెలియని పరిస్థితి, ఇది ఇంకోవైపు నడుస్తోంది. దీనికి తోడుగా గ్రీన్ కార్డు విషయంలో కూడా గతం లోపల ఒకసారి H1B వీసా వచ్చి 5 ఏళ్ళు దాటి 10 ఏళ్ళు దాటిన తర్వాత ఆటోమేటిక్గా వాడు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకునేవాళ్ళు. వాళ్ళకి గ్రీన్ కార్డు ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళకో 25 ఏళ్ళకో 50 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో వచ్చేది. ఒకసారి గ్రీన్ కార్డు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇక వాళ్ళని టచ్ చేసేవాళ్ళు గారు. వాళ్ళు కూడా ఒక రకంగా అమెరికా లోపల ఒక సెమీ సిటిజన్గా ఉన్నట్టుగానే లెక్క వేసుకునేవాళ్ళు. ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమంటున్నాడు, అప్లికేషన్ బట్టి ఆ వ్యక్తి వెనక ఉన్నటువంటి లక్షణాలు బట్టి, అంటే వాళ్ళు ఆర్థికంగా అమెరికాకు పూర్తిగా 100% ఉపయోగపడతారు అనుకున్నటువంటి వ్యక్తులు అయితేనే తప్ప, లేదా వాళ్ళ అప్లికేషన్లోనే మొట్టమొదట జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేటువంటి అప్లికేషన్లుగానే వాళ్ళు పెట్టి ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అవసరమైతే వాళ్ళ దేశానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ అప్లికేషన్ మూవ్ చేసుకోవాలి. సిటిజన్షిప్ అప్లికేషన్, గ్రీన్ కార్డ్ అప్లికేషన్ మూవ్ చేసుకోవాలి. గ్రీన్ కార్డు వస్తే అప్లికేషన్ ప్రాసెస్ అవుతే వాళ్ళు ఇండియా నుంచి అమెరికాలో అడుగు పెట్టాలి, లేకపోతే వాళ్ళు ఇండియాలో ఉండిపోవాలని చెప్తున్నాడు. అంటే పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చేసింది, వాళ్ళు బై బర్త్ వాళ్ళు అమెరికన్స్ కాబట్టి పిల్లలు సిటిజన్షిప్ వచ్చేసింది. భర్తో భార్యో లేక భార్యాభర్త ఇద్దరికి సిటిజన్షిప్ ఉండకపోవచ్చు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలి, పిల్లలు అక్కడ ఉండాలి, మనవాళ్ళు అక్కడ ఉండాలి. ఈ రకమైనటువంటి జీవితం ఒక నరకప్రాయమైన జీవితం అనుభవించడానికి పరిస్థితి. దీనికి తోడుగా బ్యాంకుల్లో అప్పులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి. వాళ్ళు సిటిజన్షిప్ అయి ఉన్నట్టయితేనే మీరు ప్రాముఖ్యత ఇవ్వండి. లేని వాళ్ళు అసలు వాళ్ళకి గ్రీన్ కార్డు దొరుకుతుందో లేదో తెలియదు, వాళ్ళకి H1B వీసా ప్రాసెస్ అవుతుందో లేదో తెలియదు, వాళ్ళకి ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు, ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. అలాంటప్పుడు మీరు లోన్స్ ఎట్లా ఇస్తారు, దానికి మీరే బాధ్యులు కావాల్సి వస్తుందని చెప్పి బ్యాంకుల్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ హెచ్చరించే చేయడం జరిగింది ట్రంప్. అంటే ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ దొరకడం లేదు, వెహికల్స్ కూడా లోన్ దొరకడం లేదు, కారు లేకుండా ఇల్లు లేకుండా అమెరికాలో బతకడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి స్టూడెంట్స్ వీసా మీద పోయినటువంటి వాళ్ళకి మనకు ఇంతకుముందు అనేక అవకాశాలు మనకు కల్పించడం జరిగింది. పార్ట్ టైం జాబ్స్ ఉండేవి, పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఆ పార్ట్ టైం జాబ్స్ లేవు. సో దీంతో ఏమైంది, పార్ట్ టైం జాబ్ లేని పరిస్థితి ఏర్పడింది. ఇంకోటి, మీ చదువు అయిపోగానే 2 monthsలో మీరు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో వాళ్ళంతా కూడా 2 months కాగానే వెనక్కి తిరిగే పరిస్థితి, వెనక్కి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే స్టూడెంట్కి ఏ రకమైనటువంటి అక్కడ నమ్మకాలు లేవు. గతంలో ఏంటంటే ఒక 3 ఏళ్ళు మధ్యలో గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఈ 3 ఏళ్ల గ్యాప్ లోపల వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకొని సంపాదించుకొని ఏదో రకంగా అక్కడ స్థిరపడము, లేకపోతే హయ్యర్ కోర్సులకు వెళ్ళిపోవడము, ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుని సరే అక్కడ స్థిరపడేందుకు, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఇంకా తన పూర్తిగా రూట్స్ను బాగా పదనంగా చేసుకునేవాడు. ఇప్పుడు అవకాశాలు మొత్తం పోయినాయి. స్టూడెంట్స్కి అవకాశాలు పోయినాయి, H1B వీసా వాళ్ళకి అవకాశాలు పోయినాయి, L1B వీసా, ఇంకా రకరకాల L1 వీసా, మిగతా రకరకాల వీసాల వాళ్ళు కూడా ఇదే పరిస్థితి, E1 వీసాలు అందరికీ ఇదే పరిస్థితి ఏర్పడింది. సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. దానికి తోడు అబ్యూజ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని తిట్టడం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని అసహించుకోవడం, మీరు వెళ్ళండిని పురుగుల్లాగా చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల లోపల ఇండియన్స్ అమెరికా లోపల ఇంకా కంటిన్యూ అవ్వడం అవసరమా? ఈ డేంజర్ మెల్స్ జరుగుతున్న సందర్భంలో కూడా ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైనా సరే, ఇండియాలో ఏదైనా అవకాశం ఉన్నవాళ్ళైనా సరే వెంటనే తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 40-50% పీపుల్ ఆల్రెడీ తట్టాబుట్ట సర్దుకొని రావడానికి సిద్ధపడుతున్నారు. కొంతమంది ఆల్రెడీ ట్రావెలింగ్లో జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఫ్లైట్స్ నిండుతున్నాయని చెప్తున్నారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చేటువంటి ఫ్లైట్స్ అన్ని కూడా నిండుగా వస్తున్నాయి. వాళ్ళు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసేసి, బై చెప్పేసేసి అమెరికాకు బై చెప్పి వచ్చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇక భవిష్యత్తు లోపల డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ డ్రీమ్స్ అనేవి పూర్తిగా తొలగిపోయినట్టే లెక్క. మధ్యతరగతి వాళ్ళు అసలు అటువైపు చూసే పరిస్థితి లేదు. ఇక డబ్బు బాగా పుష్కలంగా ఉండి చదువుకోవడం, అక్కడ అమెరికాలో చదువుకున్నానని చెప్పుకోవడానికి ఆనందపడడానికి సిద్ధపడేటువంటి వాడు మాత్రమే చదువుకోవాలని పరిస్థితి. తర్వాత బాగా మేధస్సు ఉండి అమెరికా లోపల ఆర్థిక సంపదను నేను సృష్టించగలను అన్నటువంటి గొప్ప నమ్మకం, విశ్వాసం ఉండేటువంటి గొప్ప మేధావులు, టెక్నికల్గా చాలా హై వాల్యూగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అమెరికన్ డ్రీమ్స్ని ఇక కలగనడానికి అవకాశం లేదు, కని దాన్ని నిజం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ డేంజర్ బెల్స్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దానికి తోడుగా ఇండియా లోపల అవకాశాలు బ్రహ్మాండంగా పెరిగాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్న కంపెనీస్ అన్నీ ఇండియా లోపల బ్రాంచెస్ ఓపెన్ చేశాయి. ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. శక్తి సంపదలు ఉండి అమెరికాలో నేను మెప్పించగలను అనుకున్న వాడు ఇండియాని ఇంకా అంతకన్నా ఎక్కువ మెప్పించగలడు. అమెరికాలో దొరికేంత జీతం ఇక్కడ సంపాదించగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డేంజర్ బెల్స్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని మనం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.